ఇద్దరు అరెస్ట్ కావాలండి. అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్టల్ ఉంది అని అంటే అది కొండామురళి ఇచ్చిండని అంటారేమో రేపు. అదే అదే చెప్తున్నా కదండి. అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్సలు. సీఎంఏ ఇచ్చుంటాడు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్సల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి, హీఈస్ ఎ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్నీ అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమూర్లను దొక్కాలి, వరంగల్ కొండమూర్లు నడవద్దు, కొండమూర్లు బయటకు వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికి ఏమొస్తుంది?